ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినా. దాదాపు 19 సంవత్సరాలు ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించిన ఒక కార్యకర్తగా జిల్లాలో నాకు పేరున్నది. ఒకసారి ఈ పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిన అవసరం, పరిస్థితులు ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాలి. ఆ రోజు ఇంద్రారెడ్డి గారిని ఒకసారి గుర్తు చేసుకుందాం. తెలంగాణ ఉద్యమం తెలంగాణ అంతా కొట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జై తెలంగాణ పార్టీ విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉండే ఒకసారి మనందరం గుర్తు చేసుకుందాం. చక్రాలు లేని ఎడ్ల బండి లాగుండే ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి నాన్నగారు, ఆ తర్వాత అమ్మగారు దాదాపు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ఒక గట్టి శక్తిగా తీర్చిదిద్దిన ఘనత స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు, ఆ పైన మా అమ్మగారికి దక్కుతుందన్న విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అదొకటే కాదు, నేను రాజకీయంగా యాక్టివ్ అయిన రోజుల నుంచి ఈ 10-15 సంవత్సరాల నుంచి నేను కూడా పడ్డ శ్రమ ఇంత కాదు కాంగ్రెస్ పార్టీ కోసం. చాలా గ్రామాల్లో వ్యక్తిగతంగా మేము దిమ్మలు కట్టినా, చాలా కార్యకర్తల్ని ఊర్లలో లేకపోతే బస్తీలలో లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఈ చేతులతో నేను కార్యకర్తలు తయారు చేసిన. కార్యకర్తలకు ఇబ్బందులున్నా, ఆర్థిక సాయాలు ఏదున్నా కూడా కష్టమైనా నష్టమైనా నేను దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నిర్మించే ఒక బాధ్యత నా మీద వేసుకొని, ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాలు మహేశ్వరం, రాయన్ నగర్ మరియు చేవెళ్ళ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిగా మీ అందరి మధ్యలో ఉన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ ఈరోజు రానున్న తెలంగాణ భవిష్యత్తు, రానున్న రంగారెడ్డి జిల్లా భవిష్యత్తు ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైతే విషయం నేను కాదు, ఈరోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజానీకమంతా కూడా దాదాపు 14 సీట్లుంటే ఈరోజు 12 సీట్లు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. స్పష్టంగా ప్రజలు మనకు ఒకటి చెప్తున్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చెప్తారో మనం అదే చేయాలా. రంగారెడ్డి జిల్లాలో దాదాపు 50% ఓట్ షేర్తోని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రజలు స్పష్టంగా మనకు సంకేతం ఇస్తున్నారు, మేము టీఆర్ఎస్ పార్టీతో ఉన్నాం, మీరు కూడా టీఆర్ఎస్ పార్టీతో నడుస్తే మీ జిల్లాకే కానీ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నవంటి మీ క్యాడర్కే కానీ భవిష్యత్తు ఉంటుందనే విషయం స్పష్టంగా మనకు చెప్పగానే చెప్పిండ్రు. కాబట్టి ఈరోజు దాదాపు 20 సంవత్సరాల నుంచి మనం పడుతున్నటువంటి కష్టం కాంగ్రెస్ పార్టీకి మా నాయకత్వం ఏదైతే గ్రామాల్లో నాయకత్వం ఉన్నదో మేమందరం కూడా ఇక్కడ రామారావు గారి యొక్క నాయకత్వంలో, రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయ సుముఖంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు అందరం కూడా ఇక్కడ రావడం జరిగిందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం.